సో ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ట్రెండ్ అయితుందనమాట. ఆల్ ఐస్ ఆన్ రఫా అని జెప్పేసి. సో అదేంది. సో అండ్ ఆల్సో ఇజ్రాయెల్ అయితే వార్ అయితే రన్నింగ్ అయితుందనమాట. సో వార్ అయితే ఎందుకైతుంది ఏంది అనేది ప్రెజెంట్ అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. సో సెవెంత్ అక్టోబర్ అయితే మన పాలస్తీన్ ఉన్న పాలస్తీన్ ఉన్న ప్లేస్‌లో ఆ ప్లేస్‌లో ఇజ్రాయెల్ సిటిజన్స్ మీదయితే అటాక్ జేయడం అయితే జరిగింది. అది గూడా ఏందంటే హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్ అనమాట. సో, ఇజ్రాయెల్ మీద శత్రుత్వం పెంచుకొని ఇజ్రాయెల్ సిటిజన్ మీదయితే చేయడం అయితే జరిగింది. చంపడం అయితే జరిగింది. అండ్ ఆల్సో వీడియోస్ గూడా వాళ్ళు పోస్ట్ జేశారు యూట్యూబ్‌లో అండ్ ఆల్సో సోషల్ మీడియా అయితే పోస్ట్ జేశారు. సో, దానికి వీళ్ళని చంపడానికి కోసం అని జెప్పేసి హమాస్ అనే వాళ్ళని కూడా చంపడానికి వాళ్ళ కోసం మాత్రమే ఇజ్రాయెల్ అనేది అటాక్ జేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ జేసుకుంది. వాళ్ళ సిటిజన్స్‌ని సేవ్ జేయడానికి కోసమే ట్రై జేసింది. సో, దాని తర్వాతకి ఏమైంది ప్రెజెంట్ అయితే గాజా ఎక్కడుందో గాజాలో అయితే స్టార్ట్ అయిందనమాట. మనకి ఇక్కడ చూసినట్టయితే లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ గూడా వాల్స్ అనమాట. ఇవన్నీ గూడా వాల్స్ అండ్ సెక్యూరిటీ పర్పస్ అనమాట. సో, ప్రెజెంట్ ఏందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ప్రెజెంట్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట మెల్లమెల్లగా వారు. అండ్ ఆల్సో అండ్ రఫా అయితే ఏదో ప్లేస్ ఉందో ఇది బార్డర్ అనమాట. ఇది బార్డరు. సో, ఇజ్రాయెల్‌కి అవతల సైడ్ ఎళ్ళడానికి ఈజీ అయితదనమాట. సో, ఈ రాఫా అనే ప్లేస్‌లో అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ ట్రెండ్ అయితుంది. సో, ఎందుకు అంటే రఫా రఫా ఏదైతే ఉందో ఆ ప్లేస్‌లో లైక్ అందరూ గూడా రఫాకొచ్చేసిర్రనమాట. ఈ ప్లేస్ నుంచి రఫాకొచ్చేసిర్రు. సో, ఈ గాజా నుంచి అందరూ గూడా రఫాకొచ్చేసిర్రు. అందరూ గూడా వీళ్ళందరూ గూడా రఫా నుంచి వేరే ప్లేస్‌కి ఎళ్ళడానికి వీలుంటది. ఇదే ఇది ఈ ప్లేస్ నుంచే మనం ట్రాన్స్‌పోర్ట్ అయ్యగలుగుతాము. ఎందుకంటే బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బార్డర్స్‌లో లైక్ పెద్ద పెద్ద వాల్స్ అనేవి ఉంటాయి. సో, నార్మల్‌గా అయితే ఈ వాల్స్‌ని దాటి ఎళ్ళలేమనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే పాలస్తీన్‌లో ఉన్న ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజర్ ఉందో వాళ్ళు అటాక్ చేసిర్రనమాట. ఇజ్రాయెల్ సిటిజన్ మీద. సో, దానివల్ల ఇజ్రాయెల్ ఏమో డిఫెండ్ జేసుకోనీకే వాళ్ళని చంపనీకే ట్రై జేసింది. అండ్ ఆల్సో ట్రై జేసి సిటిజన్స్ పాలస్తీన్ సిటిజన్స్ ఎవలైతే ఉన్నారో వాళ్ళ మీదయితే అటాక్ జేసింది. అది అండ్ ఆల్సో గూడా అండ్ ఆల్సో డిఫెండ్ జేసుకుంటుంది. ప్రెజెంట్ అయితే డిఫెండ్ జేసుకుంటుందనమాట. అండ్ ఆల్సో ఇదే ట్రెండ్ అయితుంది. సో, ఏందంటే మొన్న ప్రెజెంట్ ఒక 2 డేస్ బ్యాక్ ఏమైందంటే ఇజ్రాయెల్ ఏందైతే టెంట్ ఉండే గదా! టెంట్ ఉంటది గదా! టెంట్ ఏసిన ప్లేస్‌లో అయితే బాంబ్ అయితే పడ్డదనమాట. ట్యాంకర్స్‌తోనైతే బాంబ్ అయితే ఏసిర్రు. సో, బాంబ్ వేస్తే ఏమైతదంటే చిన్న పిల్లలు, సిటిజన్సు అందరూ గూడా చనిపోయారనమాట. సో, చిన్న పిల్లల్ని గూడా చంపిర్రు కాబట్టి ఇప్పుడైతే ఇజ్రాయెల్ మీద అందరూ గూడా ఐస్ పడ్డాయి. సో, అందుకే ఆల్ ఐస్ ఆన్ రఫా అని ఉంది. రఫా అంటే ఆ ప్లేస్ ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్‌లోన చిన్న పిల్లలు చనిపోయారు. సో, అందుకే ఇదైతే ట్రెండ్ అయితుందనమాట. సో, మీరు గూడా ఎవరిది తప్పు? ఓన్లీ డిఫెన్స్ చేసుకుందా? లేకపోతే కావాలని చిన్న పిల్లల్ని చంపిందా? అనేది మీరే చెప్పాలి. అసలు కావాలని చేసిందా రష్యా? లేదంటే డిఫెన్స్ చేసుకుందా? అని మీరే చెప్పాలి. అండ్ ఆల్సో రఫా ఆర్గనైజేషన్ ఏదుందో అహా! ఏదైతే మహా హమాస్ ఆర్గనైజేషన్ ఉందో, హమాస్ ఆర్గనైజేషన్ వల్లనే ఇదంతా జరిగింది. అంతేగాని నార్మల్ సిటిజన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అయిపోతున్నారు. అందరూ గూడా పాలస్తీన్ అయినా గానీ, ఇజ్రాయెల్ అయినా గానీ అందరూ గూడా మనుషులే కాబట్టి వాళ్ళు సఫర్ అయితారు వీళ్ళ మధ్యల. సో, మీ ఒపీనియన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. టాపిక్ అయితే అర్థమైందనుకుంటాను. సో, మీరు ఎవరికి సపోర్ట్ జేస్తారు? ఇజ్రాయెల్‌కా? లేకపోతే పాలస్తీన్‌కా? మీరు కామెంట్ జేయండి. అండ్ ఈ వీడియో ఇంతే అనమాట. మీకు అర్థమైతే ఓకే. కాకపోతే నాట్ ఓకే. అండ్ సీ యూ. బై.